శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికి బాధలు అనేది సహజంగా జరుగుతున్నవి. ఉన్నవారైనా బాధపడుతున్నారు, లేనివారైనా బాధపడుతున్నారు. దీనికి నేను విన్నప్పుడు కొద్దిమంది ప్రజలు ఏమంటున్నారంటే, అయ్యో నేను ఆ దేవుని దగ్గరికి పోయినాను, ఈ దేవుని దగ్గరికి పోయినాను, ఆ దేవుడు కూడా నన్ను కరికరించలేదే అని వాపోతున్నాడు. దీంట్లో ఒక భక్తుడు ఏం చేశాడంటే, ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు పోయి, స్వామి ఆంజనేయ స్వామి నీకు నమస్కారం చేస్తున్నాను, ఎప్పుడు నాకు ఇదేనా, కాబట్టి నాకు ఏదన్నా ఒక ధనము కలిగేటట్టుగా, నాకు ఇల్లు వాకిలు కలిగేటట్టుగా ప్రసాదించు స్వామి, ఒకవేళ ప్రసాదించలేదంటే నేను నిన్ను నమ్మను, దేవుడు లేడు అని అనుకుంటున్నాను అని అనుకున్నాడు. ఆంజనేయుల స్వామి ఒక మానవ రూపంలో కొద్ది ఆకుకూర కట్టల కింద నోట్లు కట్టలు పెట్టుకొని, ఈ ఆకుకూర కట్టల పైన పెట్టి, నాయనా నీకు భోజనం చేయలేదని కూడా నా దగ్గర బాధపడినావు, భోజనం చేయలేదంటా ఉండవు, ఈ ఆకుకూర కట్టలు అమ్ముకొని నువ్వు ఎక్కడైనా కొద్దిగా ఇంటికి ఎత్తుకొని నీ కడుపు నింపుకోనైనా అనేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి మానవ రూపంలో. పోయా, ఇంత ఆకుకూర నేనేం చేసుకుంటానో, నాకు అవసరం లేదు అని అనుకున్నప్పుడు, సరే ఎలాగో ఒకలాగా ఒక 100 రూపాయలు వచ్చిన ఆ 100 రూపాయలు నేను మందన్నా తాగుతానులే అని దాన్ని పుచ్చుకున్నాడు. పుచ్చుకున్నాక ఆ వాకన ఒక అతను వస్తున్నాడు. ఎవరో ఒక బకరాగాడు తగలకపోతాడా, ఆ బకరాగాడికి ఇది పెట్టకపోతానా అని ఆ ముసలి బ్రాహ్మణ్ దగ్గర తీసుకొని ఒక అతను వస్తూ ఉంటాయి. అబ్బా మంచి బకరా తగిలాడయ్యా ఈరోజు నాకని మనసులో ఆనందపడిపోతూ, అయ్యా ఈ ఆకుకూర కట్టలెత్తుకొని 100 రూపాయలు కానీ నాకు ఇచ్చినావంటే నేను నా ఆకలి బాధ తీర్చుకుంటానయ్యా అని అన్నాడు. అతను ఏం చేశాడంటే, ఇంత ఆకుకూర 100 రూపాయలకు వస్తూ ఉండేదని తీసుకొని ఒక గుడి దగ్గర అన్నదానం చేసే ఒక అతని దగ్గరికి పోయాడు. అతని దగ్గరికి పోయి, స్వామి మీరు రోజు ఆకుకూర కట్టలు కొంటారు కదా, 200 రూపాయలు ఇస్తే ఈ ఆకంతా మీకు ఇచ్చేస్తాను నేను అని అన్నాడు. అప్పుడు చాలా సంతోషం అయ్యా, 10 మందికి ఉపయోగపడే పని నువ్వు తక్కువకి ఇస్తూ ఉండవు, ఆ దేవుడు ఆశీస్సులు నీకు కూడా ఉంటుంది కదా అని ఆ మూటను తీసుకున్నాడు. అన్నదానం చేసిన ప్రతిఫలం బీదవాడైన కర్మ సిద్ధాంత ప్రకారం డబ్బులు దేవుడికి దండం పెట్టిన వాడికి ఎత్తుకొచ్చిస్తే, ఆ కర్మ సిద్ధాంతం వల్ల అతని నుంచి ఇంకొకనికి వచ్చి ఎవరికి ప్రాప్తి ఉండదో అక్కడికి పోయి చేరింది లక్ష్మీదేవి. కాబట్టి దేవుడు తప్పు కాదు నాయనా, ప్రతి ఒక్కరూ దైవభక్తిలో తరించి కష్ట సుఖాలని అనుభవిస్తే తప్ప జీవితం సార్థకం కాదు అనేది నా చిన్న విన్నపం.